సో ఫస్ట్ టైం హైదరాబాద్ వెళ్ళబోతున్నాం. టైం అయితే 7:30 అవుతుంది. సో మన బస్ స్టాండ్ దగ్గర ఫ్లాగ్ ఉంటుంది కదా, అక్కడైతే వెయిట్ చేస్తున్నాం. సో బస్ అయితే బోర్డ్ అయిపోయాం. ఇప్పుడే స్టార్ట్ అయిందనమాట. 7:30కి రావాల్సిన బస్ 8 o'clock వచ్చింది, హాఫ్ అన్ అవర్ లేటు. సో మేమేంటంటే నాన్ ఏసీ స్లీపర్ తీసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అయ్యాం కదా, మార్నింగ్ 6:30కి లింగంపల్లి BHLలో డ్రాప్ అనమాట. సో ప్రజెంట్ టైం వచ్చేసి 8:45 అవుతుంది. మేమైతే కూకట్పల్లిలో ఉన్నాం అనమాట. యాక్చువల్గా ఏంటంటే మేము బుక్ చేసుకునేటప్పుడు బస్ వచ్చేసరికి గచ్చిబౌలిలో బుక్ చేసుకున్నాం BHLకి. కానీ వీడు ఏం చేశాడంటే కావాలనే లేట్ వచ్చి పోలీసు వాళ్ళు అలో చేయరని చెప్పేసి ఇక్కడ మమ్మల్ని కూకట్పల్లిలో దింపేశారు. ఇక్కడ నుంచి గచ్చిబౌలికి వెళ్ళాలన్నమాట. అరౌండ్ 17 kilometers ఎంతో చూపిస్తుంది. సో మేమైతే ఒక ర్యాపిడో బుక్ చేసుకుని వెళ్దామని అనుకుంటా ఉన్నాం. సో ఫైనల్లీ ఆఫ్టర్ 3 autos 4th auto అయితే మాకు ఓకే అయిందనమాట. మేమైతే ఇప్పుడు గచ్చిబౌలికి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి 17 kilometers ఎంత ఉంది, ఒక 45 minutes చూపిస్తుంది అనమాట. సో అక్కడికి వెళ్ళి అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ అయితే మిమ్మల్ని కలుస్తాం. సో ఫ్రెష్ అప్ అయితే అయిపోయాం. ఒక 2 గంటలు పదాం బయటికి పోయి తిందాం అని మాట్లాడుకుంటానే ఉన్నాం. కానీ ఎవరు కదలలేదనమాట. సో అందుకోసమే ఫుడ్ అన్న రూమ్ లోనే ఒకటి ప్లాన్ చేస్తున్నాడు. ఏదో చేయబోతున్నాడు వంటకం, ఎందుకు అనుకుందాం. నువ్వు ఏం చేస్తున్నావునా? ఆయిల్ ఉడికినా గ్రౌండ్ నట్స్ చేస్తారు, ఎవరైనా తెలుసా? సర్లే, ఏం చేస్తున్నావు చెప్పు. నేనేం చేయట్లా. నువ్వు ఏదన్నా విషప్రయోగం ఏదైనా చేసేడు ఉంటే మా మీద చేయొద్దు. ముందు యుగా మీద చేసి మళ్ళీ మా మీద చేయి. సరే, ఏం చేస్తున్నావు చెప్పు ఫస్ట్. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. అటుకులు ఉన్నాయంటే పోహానే కదా, తినేట్టుగా చేయి ప్లీజ్. సో ఫైనల్లీ నేను అనుకున్నట్టే పోహా చేశాడు. సో ఎట్లా ఉంటుందో ఏమోనని చెప్పి ఒక గంట వేసుకున్నా. టేస్ట్ బాగుంటే మళ్ళీ తింటా, లేకపోతే లేదనమాట. ఆయిల్లో పోహా చేసాడో, పోహాలో ఆయిల్ వేసాడో తెలియదు, అంత ఆయిల్ ఉంది. ఉప్పు తక్కువ, కారం ఎక్కువ, కానీ పర్లేదు తినచ్చు ఏదో ఒకటి. నేను చెప్పి అదే పని, అన్న బయట పోయి తిందాం అంటే, అట్ట కాదురా మీరు తిరుపతి నుంచి వచ్చారు కదా, నేనే స్వయంగా చేసి పెడతానని చెప్పి అదే పనిగా చేసేయడం. ఇప్పుడు గోల్డ్ ఫ్లవర్ ఆయిల్ తెప్పించి, ఏం ఆయిల్ అది, గోల్డ్ విన్నర్ సన్ఫ్లవర్ ఆయిల్ తెప్పించి. సో ఇప్పుడు ఏంటంటే తినేసి మేము ఇంకా నెక్స్ట్ కమింగ్ ఒక 7 days ఇక్కడ ఉందాం అనుకుంటున్నాం. ఈ కమింగ్ 6 days ఏమేమి చేయాలనేది ఇవాళ కూర్చొని ప్లాన్ వేసుకుంటాము. ఇదిగా పోహా ఉందిగా, ఉప్పు లేదు కదా, నిజం చెప్పు. లేకపోతే ఉప్పు లేదు కదా. సో ఫైనల్లీ ఆఫ్టర్నూన్ కూడా రెస్ట్ తీసుకున్నాం. మార్నింగ్ తర్వాత పోహా చేశాడు కదా, ఆఫ్టర్నూన్ కూడా పప్పుల్స్ చేశాడు, నెల్లూరు స్టైల్ పప్పుల్స్, అలానే మజ్జిగ పులుసు కూడా చేశాడు. సో అది తినేసి ఇంట్లో రెస్ట్ తీసుకున్నాం అనమాట. ఇప్పుడు టైం అయితే 8 o'clock అవుతుంది. యాక్చువల్గా మేము 5 o'clockకి వెళ్ళాల్సింది. మేమేం చేసామంటే మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ర్యాపిడోలో రెంటల్స్ ఉన్నాయని కూడా తెలిసింది. సో మేము 6 members ఉన్నాం, 2 bikes ఉన్నాయి, ఇంకొక బైక్ కావాలి కదా, అందుకని ర్యాపిడో రెంటల్స్లో ఒక బైక్ బుక్ చేసుకున్నాం 5 o'clockకి. సో వాడు ఏం చేశాడు, ఆ వెండర్ వచ్చేసరికి ఎత్తలేదనమాట, హెల్త్ ఇష్యూస్ వల్ల ఏదో యాక్సెప్ట్ చేయలేదు ఆర్డర్ని. సో అది క్యాన్సిల్ అయిపోయింది అనమాట. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes తర్వాత ఇంకొక బైక్ బుక్ చేసుకున్నాం. ఆ వెండర్ కూడా మాకు రెస్పాండ్ అవ్వలేదు, కాల్స్ ఎత్తట్లేదు అనమాట. సో ఇప్పుడు ఫైనల్గా ఏం చేసామంటే ఒక నార్మల్ ర్యాపిడో ఆటో బుక్ చేసుకున్నాం. ఐడియల్ ఫుడ్ స్ట్రీట్కి వెళ్తున్నాం. అక్కడ కొంచెం ఫుడ్ని ఎక్స్ప్లోర్ చేసేసి మళ్ళీ ఇంటికైతే రిటర్న్ అయిపోతాం. సో మిమ్మల్ని అక్కడ కలుస్తాం. ఫైనల్లీ ఐడియల్ లేక్ ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చేసాం. అరౌండ్ మా లొకేషన్ నుంచి 13 kilometers 14 kilometers ఎంతో చూపించింది. మాకు ఫేర్ వచ్చేసరికి 193 rupees పడింది. సో ఇక్కడ ఏంటంటే వరుసగా ఫుడ్ స్టాల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో నేను ఏవైతే ట్రై చేస్తానో అవి ట్రై చేసి మీకు చెప్తాను. అండ్ ఇవాళ ఏంటంటే మండే కాబట్టి మేము ఇద్దరం నాన్ వెజ్ తినము, ఎలాగో వెజ్జే తినాలి. సో వెజ్లో ఏవైతే మన తిరుపతిలో కాకుండా ఇంకేమైనా డిఫరెంట్గా ఉంటే అవి ట్రై చేసి నేను మీకైతే చూపిస్తాను. ఇక్కడ మేము ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేస్తున్న స్టాల్ వచ్చేసరికి చరణ్స్ పాస్తా. ఇక్కడ ఏంటంటే చాలా బాగుంటుందంట పాస్తా, ఆథెంటిక్ టేస్ట్ ఉంటుందంట. సో ఇక్కడ పాస్తాలో మెన్యూలో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం రండి. మెన్యూ అంతా చూసారు కదా. ఇక్కడ ఏంటంటే ప్రతి ఐటెంలోనూ వెజ్ అండ్ నాన్ వెజ్ ఉంది. సో మేము మొత్తం చూసిన తర్వాత 2 items ఆర్డర్ చేసుకున్నాం వెజ్లో. ఒకటి వచ్చేసరికి పెన్నె పర్మా రోసా పాస్తా, అది కొంచెం స్పైస్ ఉంటుందంట, సో అది ఆర్డర్ చేసాం. అండ్ ఇంకొకటి వచ్చేసరికి మ్యాక్ అండ్ చీజ్ పాస్తా, ఇది కొంచెం చీజీగా ఉంటుందంట. సో ఈ 2 పాస్తాస్ అయితే మేము ఆర్డర్ చేసాం. సో అన్న, నువ్వు ఇంతకుముందు ఇక్కడ ఏమేమి పాస్తాస్ టేస్ట్ చేసావు?
నేను కూడా ప్రీవియస్గా ఇక్కడ మ్యాక్ అండ్ చీజ్ నాన్ వెజ్ ట్రై చేసిన, టేస్ట్ అయితే చాలా బాగుంది. సో ఇక్కడ ఏంటంటే నేను ఆ బ్యానర్లో చూసా అథెంటిక్ స్టైల్ ఉంటుందని చెప్పేసి, సో దానికి రీజన్ ఏముంటుంది? నేను ప్రీవియస్గా కనుక్కున్నప్పుడు ఏమంటే ఇక్కడ చరణ్ అనే అన్న ప్రీవియస్గా ఫారిన్లో చెఫ్గా వర్క్ చేశారు. సో ఇటాలియన్ రిలేటెడ్ స్టఫ్ మనకి కెఫేలో ఎలాంటి ఇటాలియన్ ఫుడ్ అయితే దొరుకుతుందో అది మనకి ఇక్కడ స్ట్రీట్స్లో ఇస్తారు అథెంటిక్ ఫ్లేవర్స్తో. సో ఇది వచ్చేసి మ్యాక్ అండ్ చీజ్ పాస్తా. ఇంతకుముందే టేస్ట్ చేసాను, ఫుల్ చీజ్ ఉంది అనమాట. ఇలా ఏంటంటే ప్రిపరేషన్లో స్వీట్ కార్న్ కూడా వేశారు. నార్మల్గా పాస్తా సర్వ్ చేయకుండా పైన బ్రెడ్ క్రమ్స్ సర్వ్ చేశారు. సో ఈ పాస్తా తినేటప్పుడు మధ్య మధ్యలో ఆ స్వీట్ కార్న్ కానీ బ్రెడ్ క్రమ్స్ కానీ ఆరిగానో ఫ్లేవర్తో కానీ చాలా బాగుంది. ఇప్పుడు వచ్చేసరికి ఇంకొక పాస్తా చెప్పాం, అది కొంచెం స్పైస్ ఉంటుంది అనమాట. అది కూడా ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. ఈ వెరైటీ వచ్చేసరికి పెన్నే పార్మా రోజా. దీని ప్రిపరేషన్లో ఏంటంటే స్వీట్ కార్న్ వేసినారు, అలానే జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ టొమాటో కచ్చప్ కూడా వేసినారు. సో అందువల్ల ఇదేంటంటే కొంచెం స్పైస్నెస్ ఉంది. ఇంతకుముందు తిన్నాం కదా, అది వచ్చేసరికి మ్యాక్రోనీ అనమాట, అండ్ ఇది వచ్చేసరికి పెన్నే. సో రెండు పాస్తాసే, కాకపోతే ఇది డిఫరెన్స్. ఇది కాకుండా ఇంకొక 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాస్తాస్ కూడా ఉన్నాయి. సో రెండింటిని కంపేర్ చేసుకుంటే నాకు దీనికంటే కూడా ఆ చీజీ నాకు చాలా బాగా నచ్చింది. ఫుల్ చీజీ ఉంది అండ్ స్పైసెస్ కూడా ఎక్కువ లేదు, మీడియంగా ఉంది, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. దీంతో పోల్చుకుంటే అది నాకు చాలా బాగా నచ్చింది. ప్రైసెస్ వచ్చేసరికి ఏ వెజ్ పాస్తా అయినా కూడా 100 రూపీసే అండ్ ఎనీ నాన్ వెజ్ పాస్తా 120 రూపీస్. ఈ ఐడియల్ లేక్ ఫుడ్ కోర్ట్ లో ఓన్లీ చరణ్స్ పాస్తా స్టాల్ మాత్రమే ఈ రోజు ఎక్స్ప్లోర్ చేసాం. ఇక్కడ ఇంకా 2-3 ఐటమ్స్ ఉన్నాయి, కాకపోతే అవి నాన్ వెజ్. సో మేము రేపు నాన్ వెజ్ తింటాం కాబట్టి రేపు మళ్ళీ ఒకసారి ఇక్కడికి విజిట్ చేసి ఆ మిగిలిన ఐటమ్స్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే కేపీహెచ్బీలో కొన్ని కోనసీమ ఫుడ్స్ ఉన్నాయంట. సో ఇప్పుడు ఏం చేసామంటే మేము మళ్ళీ ర్యాపిడో బుక్ చేసుకున్నాం కేపీహెచ్బీకి. సో అక్కడ మిమ్మల్ని కలుస్తాను. ఏంటి కేపీహెచ్బీలో లేకుండా సడన్ గా రూమ్ లో ఉన్నాను అనుకుంటున్నారా? యాక్చువల్గా అక్కడ మేము ఐడియల్ లేక్ ఫుడ్ కోర్ట్ ఉంది కదా, అక్కడ వెయిట్ చేసి ర్యాపిడోస్ బుక్ చేసాం అనమాట. ర్యాపిడోస్ కానీ ఓలాస్ అన్నీ బుక్ చేసాం. సో ఏది కూడా కేపీహెచ్బీకి అయితే యాక్సెప్ట్ చేయట్లేదు రైడర్స్. హాఫ్ అన్ అవర్ అక్కడే వెయిట్ చేసాం, అక్కడే మాకు టైం అంతా వేస్ట్ అయిపోయింది. సో టైం చూసేసరికి 10:15 అయిపోయింది. ఇంక ఇప్పుడు పోయినా కూడా వాళ్ళు షాప్ క్లోజ్ చేసేసి ఉంటారని చెప్పేసి ఇంటికి ఓలాలో ఒక రైడ్ బుక్ చేసుకున్నాం. ఆ రైడ్ అయితే రైడర్ యాక్సెప్ట్ చేసేసాడు. సో ఫైనల్గా మేమైతే ఇప్పుడు రూమ్కి వచ్చేసాం. ఇంకా ఇవాళ మాకేంటంటే ఓవరాల్గా 2 దెబ్బలు తగిలాయి. ఒకటి ఏంటంటే పొద్దునే బస్ రోడ్ దెబ్బ వేసినాడు, మేము డెస్టినేషన్లో దించకుండా కూకట్పల్లిలో దించేశాడు. రెండోది ఇప్పుడు ఇట్లా ఆటోస్ కానీ బైక్ రెంటల్స్ కానీ ఇట్లా టైం అంతా వేస్ట్ అయిపోయింది. రేపు చాలా ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకుంటున్నాం. పొద్దున లేవగానే చేయాల్సింది ఏంటంటే మేము ఆఫ్లైన్లో బైక్ రెంటల్స్ ఎక్కడ ఇస్తారో చెక్ చేయాలి. సో ఓవరాల్గా డే 1 అయితే ఇది, ఇక్కడితో ఏం చేస్తున్నా డే 1 ఇది బ్లాగ్. మళ్ళీ డే 2 వచ్చేసరికి నెక్స్ట్ బ్లాగ్లో కంటిన్యూ చేద్దాం. సో బాయ్.